కార్తీక మాసంలో ధాత్రి వృక్షంలో అంటే ఉసిరి చెట్లో విష్ణుమూర్తి అంశం ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే కార్తీకల్లో ఉసిరిని విశేషంగా పూజిస్తారు. ఉసిరి చెట్టు నీడ కింద స్నానం, ఉసిరి చెట్టు ఉన్న వనంలో భోజనం, ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలని సూచిస్తారు. కొందరైతే ఏకంగా ఈ మాసమంతా ఎలాంటి కూరలు తినకుండా కేవలం ఉసిరితో చేసిన పదార్థాలతోనే భోజనం ముగిస్తారు. ఇక ఉసిరి దీపం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కార్తీక మాసంలోని ఉభయ సంధ్య వేళల్లోనూ ఉసిరి మీద బొడ్డు ఒత్తిని ఉంచి దీపం వెలిగిస్తే నవగ్రహాలు శాంతిస్తాయనేది జ్యోతిష్కుల మాట. అయితే ఇందుకోసం గుండ్రంగా ఉండే రాచ ఉసిరిని మాత్రమే ఉపయోగించాలి. దాని మీద నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిలో ముంచి ఉంచిన బొడ్డు ఒత్తిని పెట్టి వెలిగించాలి. తెల్లవారుజామున ఇంకా నక్షత్రాలు కనుమరుగు కాకుండా ఈ ఉసిరి దీపాన్ని వెలిగిస్తే మంచిది. అలాగే సాయంత్రం వేళ ఈ ఉసిరి దీపం వెలిగించడానికి ప్రదోష కాలమే అనువైన సమయం. ఇక ఈ దీపాన్ని తులసి కోట ముందు కానీ ఉసిరి చెట్టు కింద కానీ వెలిగించడం మరింత ఫలప్రదంగా చెబుతారు.